సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈ రోజు మనం డైలీ బ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఎప్పటి నుంచో డైలీ బ్లాగ్ చేద్దాం అని అనుకుంటున్నా, బట్ కానీ కుదరట్లా. ఈ రోజు వీడు ఫోర్స్ చేసి నన్ను డైలీ బ్లాగ్ అయితే చేపిస్తున్నాడు. అంటే నేనేమనుకున్నా అంటే కాంటెంట్ నుంచి బయటికి వెళ్ళొద్దు, మన వాళ్ళు బోర్ కొట్టేస్తారు అని. బట్ కానీ మా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక రోజు పెట్టి చూద్దాము అయితే ఓకే అని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు ఏంటంటే మనం అల్ట్రా వైలెట్ కి షూట్ కి అయితే వచ్చేసాము. బ్యాక్ లో కనిపిస్తుంది కదా మీకు అల్ట్రా వైలెట్. యాక్చువల్ గా ఈ రోజు షూట్ అది ఉంది మనకి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చింది బిస్కెట్ అయిపోయాం. బ్యాటరీ బండిలో ఛార్జ్ లేదని చెప్పేసి అన్నారు, రేపు పెట్టుకుందాం అన్నారు. సో ఈ రోజు అదైతే చేయలేమన్నమాట. కానీ బండి అయితే నాకు తోలాలనిపిస్తుంది. గేర్ లో ఉండవు, క్లచ్ ఉండదు, బాగుంటది. ఎలక్ట్రికల్ కూడా నాకు ఇప్పుడు నచ్చుతుంది అనమాట. ముందు ఎలక్ట్రికల్ పెద్ద ప్రిఫర్ చేసేవాడిని కాదు. అవి కొన్ని చాలా రీజన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ చూస్ చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు ఏం చేద్దాం రా, సో ఇప్పుడు ఏంటంటే మనకి డైలీ వ్లాగ్ కాబట్టి అక్కడ కాంటెంట్ కావాలి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం చాలా రోజుల నుంచి యాక్టివ్ గా అయితే ఉండట్లేదు అనమాట. ఇన్స్టాగ్రామ్ కి ఒక మంచి కాంటెంట్ అయితే నాకు ఈ రోజు కావాలి. దానికోసం నేను షోరూమ్స్ కి వెళ్తాను. నాకు ఏమన్నా యూనిక్ గా బైక్ గానీ యూనిక్ గా ఏమన్నా కనిపిస్తే నేను అది వ్లాగ్ చేస్తాను. సో ఈ రోజు నా డే ఎట్లా నడుస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్ గా ఇప్పుడు మనం కావాసకి షోరూమ్ కి అయితే వచ్చాము. కొత్తగా ఏమన్నా బండ్లు ఏమన్నా ఉన్నాయా చూద్దామని చెప్పేసి వచ్చేసాము. వచ్చినమ్మంటే ఇక్కడ ఈ టెంట్ కనిపించింది అనమాట. ఈ టెంట్ లో ఏంటంటే కావాసకి బైక్స్ పెట్టుకొని ప్రమోషన్ కోసం పెడతారు. నేను తీసుకొచ్చి నా యాక్టివా పెట్టా. లోపలికి వెళ్దాము. లోపల ఏమన్నా యూనిక్ గా బైక్స్ ఏమన్నా అంటే కొత్తగా లాంచ్ చేస్తున్నారని విన్నాను. లోపల మన కొత్త Z900 ఉంది, ఒకసారి చూద్దాము. పాసిబిలిటీ ఉంటే అది షూట్ చేసి చూపిస్తాను నేను మీకు. వావ్, బండ్లు ఏం లేవు. ఒకటే Z9 2026 మోడల్ Z9 ఒకటి ఉంది. దాన్ని కూడా మనం ఆల్రెడీ వీడియో చేస్తాను. ఎప్పుడైతే Z9 రిలీజ్ అయిపోయిందో అప్పుడే నేను వీడియో చేస్తాను. షోరూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇది చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ వాట్? కాంటెంట్ క్రియేట్ చేయడం ఏమంత ఈజీ కాదు. ఎప్పటి నుంచో గంట నుంచి తిరుగుతున్నాం, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా చేసేది లేక సోడా తాగుదాం అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ బాబాయ్ దగ్గర ఆ సోడా తాగే గ్యాప్ లో మా ఓడికి డిఫెండర్ కనిపించింది. కళ్ళు మొత్తం దాని మీదే. పదా మనం వెళ్ళి సోడా వేసేద్దాం. బాబాయ్కి చెప్పు గట్టిగా ఉండదు సోడా అంటే, ఐ మీన్ స్ట్రాంగ్. బాబాయ్ ఒక స్ట్రాంగ్ సోడా చేయండి. స్వీటా సాల్టా? 2 సాల్ట్. షేస్ గాయ్స్. వేడి వేడి వెదర్లో మంచి సోడా వేస్తే ఉంది రిఫ్రెష్మెంటే. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేయాలి అనేది ఎత్తుకుంది. అసలు ఆ చిన్న థాట్ కూడా రావట్లే అసలు ఏం చేద్దాము అని. కేటీఎంకి వెళ్ళాము. కేటీఎంలో రీసెంట్గా లాంచ్ అయింది 160. అది ఆల్రెడీ నేను చేసేసాను. ట్రయంఫ్కి వెళ్ళాము. ట్రయంఫ్లో స్ట్రీట్ ట్రిపుల్ ఆల్రెడీ చేసేసాను. అది స్ట్రీట్ ట్రిపుల్ అంటున్నాను, స్పీడ్ 400 స్క్రామ్లో 400 అవి అప్లోడ్ చేస్తాము. 25th పేమెంట్ ఒకటి రావాలి, పెండింగ్ ఉంది. అది వచ్చేస్తే అప్లోడ్ చేస్తాము. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. ఫస్ట్ ఒకసారి నన్ను ప్రశాంతంగా కూర్చొని థింక్ చేసుకొని ఏం చేద్దాము అని అయితే చెప్తాను. ఇక్కడ కూర్చుందాం. బాగుంది క్లైమేట్, కొంచెం కూల్గా మారుతుంది. మనం సోడా తాగినమాట. వర్షం పడితే తిరగొచ్చు అనుకుంటున్నాడు. వర్షం పడితే ఎటుకి వెళ్ళలేము. ఫస్ట్ అలా కాంటెంట్ కోసం ఉంటే మన యాక్టివా సర్వీస్ చేయించే టైం అయితే వచ్చేసింది. ఎక్కువ తిరుగుతుంటే ఇంజిన్ ఆయిల్ హీట్ అయిపోయి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ సర్వీస్ ఎప్పుడైందో కూడా తెలియదు. సో ఆయిల్ సీరీస్ చేయించాలి, జనరల్ సర్వీస్ చేయించాలి. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈసారి యాక్టివాలో. సో దీన్ని ఒకసారి సర్వీస్కి ఇద్దామని చెప్పేసి ఎక్కడైతే మన ఎక్స్పర్ట్ చేయించామో ఉమా బైక్ కేర్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఒకసారి దీన్ని చూపించి వీళ్ళు ఓకే అంటే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ దీన్ని సర్వీస్కి పెట్టేద్దాం. హీరోలా ఉన్నావురా ఆ గ్లాసెస్. బాగా తెలుసులేరా, తెలుగు రాదు కానీ చెప్పడం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదా అనుకుంటా. చెప్పడం అవసరం లేదట. ముందు తెలుగు నేర్చుకోరా నువ్వు. దరిద్రం ఎక్కడో బాగా ఉందబ్బా. ఇక్కడ లంచ్ టైం అయింది. ఇక్కడ మన మెకానిక్ కూడా లేడు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. షోరూమ్కి వెళ్ళాం, షోరూమ్లో కూడా వర్కౌట్ అవ్వట్లేదు. బయటకు వచ్చాం, బయట కూడా మనకి ఏ కాంటెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సర్లే బండి సర్వీస్ కన్నా ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ మన మెకానిక్ కూడా లేడు. ఏం చేద్దాం రా అసలు? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకురా మనకి ఇట్లా జరుగుతుంది? చూసారా, కాంటెంట్ మీరు వీడియో చూసినంత ఈజీగా అయితే ఉండదు మాకు కాంటెంట్ క్రియేట్ చేయడం. ఈ రోజు వీడియో చేస్తేనే నాకు అర్థమవుతుంది, అరే ఏంట్రా
మన వాళ్ళు ఏదో ఒక వీడియో చూసుకొని ఈజీ అనుకుంటారేమో, నేను కూడా అంతే, వేరే వాళ్ళ వీడియో చూసి అబ్బాయి ఈజీ అనుకుంటాను, కానీ వాళ్ళ డేలో చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకు కష్టం. ఇప్పుడు ఇంత ఎండలో మేము ఇట్లా నుంచొని వెయిటింగ్ 3 అయింది కరెక్ట్గా, 3:13 అయింది, హాఫ్ డే అయిపోయింది. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి కొంచెం వెయిట్ చేసి వెళ్ళిపోదాం. ఇంకా మా వాడు రీసెంట్గా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలంటున్నాడు. ఒకసారి నువ్వే చెప్పురా. అక్కడ వాడు ఉన్నాడు కదా, శ్రీ చైతన్య చదువుకుంటే అలాగే ఎద్దేమో, ప్రెషర్ ఇచ్చి 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 చంపేసి. యాక్చువల్గా శ్రీ చైతన్య నారాయణ వాటిలో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ స్టడీస్ వల్ల, ఏదైతే స్టూడెంట్స్కి అసలు ఉండకూడదో అక్కడ అదే ఉంటుంది. ఎందుకంటే నేను చదివింది అక్కడే. చదువు 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 అని చెప్పి బ్రిడ్జ్ కోర్సులు అని చెప్పేసి, స్పెషల్ క్లాసెస్ అని చెప్పేసి, ట్యూషన్స్ అని చెప్పేసి చంపేస్తారు జనాల్ని. ఇక్కడ మన ఫాలోవర్స్ కనిపించారు. వీళ్ళు మనకి ఎట్లాంటి ఫాలోవర్స్ అంటే, నేను ఎక్కడున్నా కానీ వచ్చేస్తారు వీళ్ళు. ఇప్పుడు నేను రోడ్డు మీద ఇట్లా షూట్ కోసం తిరుగుతుంటే వచ్చేసారు. అన్న నేను వీడియో నేర్చుకున్న, వీడియో కొట్టి చూపిస్తా అంట. అరే చేస్తున్నావు ఓకే, కానీ అంతే, నీ వల్ల పక్కనోడికి ఇబ్బంది అవ్వకూడదు. నీలో ఆర్ట్ని నేను ఎంకరేజ్ చేస్తా, అది చేయడం అంత ఈజీ ఏం కాదు అందరికీ. నువ్వు చేస్తున్నావు ఓకే, బట్ కానీ పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టదు. లెసన్ ఇవ్వట్లేదు రా, చెప్తున్నా. ఓకే బైరా. నా చిన్న చిన్న ఫాలోవర్స్ అట్లా వీలీ చేసి లైక్ ఒక ఆర్ట్ని నేర్చుకుంటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ వాళ్ళని చూసిన తర్వాత నేను మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. రీసెంట్గా మన ఢిల్లీలో జరిగిందనమాట. ఒక GT 650 17 years old పిల్లోడు వల్ల 2 చనిపోయారు. అంటే లైక్ ఆ 17 years old పిల్లోడు చనిపోయాడు, అతని ఇల్లు గుద్దినోళ్ళు చనిపోయారు. వీళ్ళిద్దరు కాకుండా అసలు సంబంధం లేకుండా ఒక అతను వెళ్తుంటే అతని మీద వచ్చి స్కూటీ పడిపోయి కాలు ఇరిగిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇది 17 years old అతను క్యారీ చేసే అంత కెపాసిటీ బైక్ అయితే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే దీని హ్యాండిలింగ్ అవన్నీ నేర్చుకోవడానికి టైం పడుతుంది, చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి దానికి. ఈ 650cc దానికి ఏంటంటే వాబులింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, క్రాష్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంకా దీని 650cc తగ్గట్టుగా దీని బ్రేక్స్ అయితే ఉండవు అనమాట, అంత ఈజీగా కంట్రోలింగ్ అయితే అవ్వదు. అసలు ఏ తప్పు లేని ఇన్నోసెంట్ ఒక కావాసకి వాడికి కాలు ఇరిగిపోయిందని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఇంకొకటి ఆపోజిట్ ఉన్న స్కూటీ వాళ్ళ గురించి కూడా, వాళ్ళు ఏ తప్పు అసలు ఇమాజిన్ కూడా చేసి ఉండరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే, మీ దగ్గర బైక్ ఉంది అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్ గా అయితే డ్రైవ్ చేయమాకండి. పక్క నుంచి మన సూపర్ బైక్ వెళ్ళినా కానీ నా బండి వాళ్ళకంటే ఎక్కువ స్పీడ్ గా నేను తోలగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి అంటే ఏమన్నా ఉంటే తీసేసేయండి. నేను మన తెలుగు మన విజయవాడ వాళ్ళు సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఈ అవేర్నెస్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బండి మీద ఇంకేం కావాలని చెప్పి ఒక స్టోరీ, ఒక పోస్ట్ పెడదాం. ఏంట్రా మళ్ళీ సింగిల్ డ్రైవింగ్? ఇప్పుడు వరకు అంతా చూసింది అబద్ధం, ఇది మాది కాదు. బ్యాక్ టు రియాలిటీ. స్కూటీ గైస్, ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం పదండి. ఉల్టా వేసుకుంటారు అంకల్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం? ఎడిటింగ్, కొంచెం 1 hour కొట్టుకుని ఎడిటింగ్ వద్దు. అసలు ప్రాపర్గా డైలీ బ్లాగ్ చేసింది నేనైతే ఈ రోజే. కౌంటైన్ చేయడం కోసం చాలా కష్టమైతే పడాలి, చాలా తిప్పలైతే పడాలి. మేము చూసారు కదా ఈరోజు నేను చూపించింది కూడా కొంచెమే, కానీ మేము తిరిగేది ఉంటుంది చూసారా, ఆ టార్చర్. అసలు ఈడు కూడా పాపం నా కోసం తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ కూర్చోవాలి. నాకు ఇష్టం లేదు తిరగడం. ఇష్టం అంటే తిరగచ్చు, తిప్పితే లాస్ట్లో ఎవడన్నా తిట్టుకుంటాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ కోసం కూర్చోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoy this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Super Bike signing out.